సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. హైకోర్టు తీర్పుతో ఏపీ సర్కారు ఇరుకున పడినట్లయింది. రాజధానిపై చట్టం చేసే హక్కు ప్రభుత్వానికి లేనేలేదని క్లియర్గా చెప్పేసింది. 3 రాజధానుల విషయంలో తగ్గేదే లేదన్నట్లు కనిపిస్తున్న జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనుకున్నారు. మరి దాని విషయంలో ఎలా ముందుకు వెళతారు? 3 రాజధానుల వ్యవహారంలో 2 కాళ్ల బంధనం అన్నట్టుగా ప్రభుత్వం స్పీడుకు హైకోర్టు తీర్పుతో బ్రేకులు పడినట్లేనా? విచారణ నుంచి తీర్పు వరకు 3 రాజధానుల వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలపై అసలేం జరిగింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం క్లియర్ కట్గా. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ప్రస్తుతం ఏపీలో లౌడ్ స్పీకర్లలో వినిపిస్తున్న రాజకీయ పాట ఇది. ఇలాంటి సమయాల్లోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంటుంది. హైకోర్టు తీర్పు తర్వాత ఏపీ సర్కారు వ్యవహారంలో రీసౌండ్లో వినిపిస్తున్న మాట పాట ఇదే. అమరావతి రాజధానికి సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించకూడదని స్పష్టం చేసింది. పిటిషనర్లకు కోర్టు ఖర్చుల కింద 50,000 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని, అక్కడి నుంచి అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని సూచించింది. సిఆర్డీఏ చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని, 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఒక్క తీర్పు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు దారితీస్తోంది. 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్న ప్రభుత్వాన్ని కోర్టు తీర్పు అష్టదిగ్బంధనం చేసినట్టేనా? 3 రాజధానుల కోసం 3 అడుగులు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడిందా? కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవడమా, లేదా సుప్రీంలో సవాల్ చేయడమా? జగన్ సర్కారు ముందున్న ఆప్షన్స్ ఏంటి? 3 క్యాపిటల్స్ కోసం ఉన్న పరిష్కార మార్గం ఏంటి? అసలు జగన్ ఏం చేయబోతున్నారన్న దానితో పాటు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. అవేంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తీర్పులో ఏముంది? ఒక రాష్ట్ర అసెంబ్లీ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేసే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందని హైకోర్టు తీర్పులో ఉంది. దీనికి సంబంధించి వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రముఖంగా ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 3, 4 అధికరణల ప్రకారం ఈ వ్యవహారాల్లో పార్లమెంటుకు ఉన్న అధికారమే అత్యున్నతమని, దానికి ఎలాంటి పరిమితులు లేవని, రాష్ట్ర శాసనసభకు ఎటువంటి అధికారమూ లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 4వ అధికరణ ప్రకారం రాష్ట్రంలో 3 ప్రధాన వ్యవస్థలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల ఏర్పాటు ప్రక్రియను చేపట్టే అధికారం పూర్తిగా పార్లమెంటుకే ఉంది. రాష్ట్ర అసెంబ్లీకి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఎలా ఏర్పాటు చేసిందనే అనుమానం రావచ్చు. ఆ విషయాన్ని తన తీర్పులో క్లియర్గా పొందుపరిచింది హైకోర్టు. ఈ 3 వ్యవస్థల ఏర్పాటు కోసం చట్టం చేసే అధికారం పార్లమెంటుకే ఉన్న అధికరణం 258లోని సెక్షన్ 2 అలాంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బదలాయించిందని, దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సిఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించిందని, భూ సమీకరణ నిబంధనలకు రూపకల్పన చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి రాజధానిని తరలించేందుకు కానీ, 3 ముక్కలు చేయటానికి కానీ, కనీసం కార్యాలయాలు తరలించేందుకు కానీ సిఆర్డీఏ చట్టంలోని 3వ సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని గట్టిగా నొక్కి చెప్పింది. ఈ తీర్పుతో జగన్ సర్కారు ముందరి కాళ్లకు బంధం పడినట్లయింది. 3 రాజధానులపై ఎలా ముందుకెళ్లాలో తెలియని అయోమయంలో పడిపోయింది. ఇక రెండవ ప్రశ్న, 3 అక్షరాల పదమే హైకోర్టు తీర్పుకు కీలకంగా మారిందా? ఈ ప్రశ్నపై ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. THE ది అనే 3 అక్షరాల ఇంగ్లీష్ పదం అమరావతి విషయంలో ఇలాంటి తీర్పుకు ఓ కారణమైందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమరావతి రైతులు వేసిన పిటిషన్లపై తీర్పు సందర్భంగా ఈ ఇంగ్లీషు పదాలపై కూడా త్రిసభ్య ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఇంగ్లీష్లో నామవాచకానికి ముందు ది అనే పదం వాడితే దాన్ని ఏకవచనంగా భావించాల్సి ఉంటుందని, ప్రత్యేకంగా ఒక్కదాని గురించి చెప్పినట్లేనని క్లియర్గా చెప్పింది. 2014 విభజన చట్టం 13వ షెడ్యూల్లోని 11వ క్లాజ్లో ఉన్న ఓ అంశం గురించి
గురించి ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి హైదరాబాద్, తెలంగాణలోని ప్రధాన నగరాల నుంచి రైలు, రోడ్డు మార్గాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అక్కడ ద న్యూ క్యాపిటల్ అన్న పదం ఉపయోగించారు. ద న్యూ క్యాపిటల్ అంటే ఒక్కదానికి ఉద్దేశించి మాత్రమే చెప్పిందని, పార్లమెంటు తన చట్టంలో ఒకే రాజధాని అని చెప్పిన తరువాత ఆ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చట్టాలు చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇక మూడవ ప్రశ్న చూద్దాం. రిట్ ఆఫ్ మ్యాండమస్తో ప్రభుత్వం ఇరుకున పడిందా? నిజానికి అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అసాధారణం. రాజధాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి శాసనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చి చెప్పింది. ఒకసారి చట్టం చేసి అంతమంది రైతులను ఇన్వాల్వ్ చేసి అన్ని వేల ఎకరాలు తీసుకున్న తరువాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇస్తున్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చట్టపరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే ఆ పనులను చేసి తీరాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలను మ్యాండమస్ అంటారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు మాత్రమే ఉండే అత్యున్నత అధికారం ఇది. ఇలాంటి తీర్పులను కోర్టులు చాలా తక్కువ సందర్భాల్లో ఇస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు అమరావతి విషయంలో మ్యాండమస్ జారీ చేయటం ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏకపక్ష నిర్ణయాలు, చట్ట నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు స్వయంగా న్యాయస్థానాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ జారీ చేయడం ద్వారా ఏకపక్ష నిర్ణయాలు, చట్ట నిబంధనల ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని చెప్పడంతో పాటు ఇకపై రాజధాని నిర్మాణ పనులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పినట్టయింది. ఇక నాలుగవ ప్రశ్న. 3 రాజధానులకు ఇక ఫుల్ స్టాపేనా? జగన్ ఏం చేయబోతున్నారు? హైకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఫుల్ స్టాప్ పడినట్లేనా అంటే ప్రస్తుతానికి పడినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి రోజున జగన్ సర్కార్ నిర్ణయాలు, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం మీద దీని ఆన్సర్ ఆధారపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, 3 రాజధానుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తున్న వైసీపీ సర్కార్ స్పీడుకు ఈ తీర్పుతో బ్రేకులు పడ్డట్లే. అయితే కోర్టు చెప్పింది కదా, అమరావతి రాజధాని అనుకుంటే పొరపాటే అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి తీర్పును ముందే ఊహించిన వైసీపీ ప్రభుత్వం 2 చట్టాలను వెనక్కి తీసుకుంది. మళ్లీ చట్టబద్ధంగా ఉండే బిల్లును ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే పదే పదే ఈ విషయాన్ని చెబుతోంది కాబట్టి. అయితే అది ఎప్పుడు ఎలా తీసుకొస్తారన్నది కాలం నిర్ణయిస్తుందన్నది వారి వాదన. రాజధాని నిర్మాణం, రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలనే అంశంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయకపోవచ్చు. కానీ అందుకు విధించిన కాల పరిమితిపై సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉంది. అదే సమయంలో తమకు చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే అప్పుడు 3 రాజధానుల బిల్లును ముందుకు కదిపే ఛాన్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అంటే తీర్పు విషయంలో పూర్తి క్లారిటీ రానట్లే అవుతుంది. దాన్ని ఉపయోగించుకొని 3 క్యాపిటల్స్ ఫైల్ను ప్రభుత్వం ముందుకు కదిపే అవకాశాలు ఉంటాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా కాస్త వెనక్కి తగ్గడమే ఉత్తమం, కాస్త సమయం తీసుకుని ముందుకు కదలడం మహా ఉత్తమం అన్న విశ్లేషణలు తాడేపల్లిలో వినిపిస్తున్నాయి. మరి దీనిపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. సుప్రీంకోర్టు గతంలో కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు 2-3 విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి భిన్నంగానే తీర్పిచ్చింది. ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న విషయంలో కానీ, రెండోది హైకోర్టు పెట్టిన స్టేను ఎత్తివేయమని అడిగినప్పుడు కూడా ఎత్తివేయడానికి నిరాకరించారు. కాబట్టి సుప్రీంకోర్టులు ఇప్పటికే ఎక్కువ సందర్భాల్లో ఎదుర్కొనే వాళ్ళు తగ్గాయి. ఈ ప్రభుత్వం బహుశా సుప్రీంకోర్టులో కొన్ని మార్పులు వచ్చే వరకు వెళ్ళదు అనే అభిప్రాయం కూడా ఎక్కువ మందికి ఉంది. అసలు ఆ బిల్లు ఉపసంహరించుకున్నప్పుడే ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా రాజకీయ సమర్థన కోసం, సర్దుబాటు కోసం. నిజానికి గత ఏడాది నవంబర్లో 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నప్పుడే రాజధాని వికేంద్రీకరణ బిల్లు మళ్లీ తీసుకువస్తాం, చట్టబద్ధమైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ క్లియర్గా చెప్పారు. అంటే 3 రాజధానుల వ్యవహారంలో ఆయన ఎలాంటి పట్టు మీద ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే ముందుకు వెళ్లాలనే అనుకుంటున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లు ప్రస్తావన వినిపించే అవకాశాలు ఉండకపోవచ్చు. సెప్టెంబర్ నాటికి అది మళ్లీ తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ స్టే విధిస్తేనే ఇవన్నీ జరుగుతాయన్నది మాత్రం క్లియర్.
అమరావతి కథలు పుస్తకం చదివితే అమరావతిని చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి ఆ కథలు. అదే ఇప్పుడు అమరావతి చుట్టూ జరుగుతున్న రాజకీయ కథలు తరువాత ఏంటి అన్న ప్రశ్నకు కారణమవుతున్నాయి. ఇంతకీ అమరావతి ఏర్పాటే వివాదంతో మొదలైందా? ఆయన చెప్పింది అలానే చేసి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదా? ఇంతకు చెప్పిన ఆయనెవరు? ఏం చెప్పారు? అమరావతి పార్ట్ 2 ఎలా ఉండబోతోంది? సెకండ్ పార్ట్లోకి వెళ్లాలంటే పార్ట్ 1లో జరిగిన ఇంట్రడక్షన్ స్టోరీ తెలుసుకోవాల్సిందే. తెలుసుకుందాం. ఒక్కసారి గతంలోకి వెళదాం. అమరావతి వ్యవహారం వచ్చింది కాబట్టి అమరావతి కథల గురించి చెబుతున్నా వినండి. చాలా పెద్ద చరిత్రను 100 చిన్న కథల రూపంలో సత్యం శంకరమంచి తీసుకొచ్చారు. ఆ కథల్లో సింప్లిసిటీ ఉంటుంది, సూటిదనం, వాడితనం, పసివాడితనం ఉంటుంది. ఆ కథలు అంత అందంగా ఉంటే అమరావతి కథలు పార్ట్ 2 మాత్రం వివాదాలు, విమర్శలు, మలుపులు, మెరుపులు అయోమయంగా తయారైంది రాజధాని కథ. అమరావతి ప్రాంతం అంటే పచ్చదనానికి కేరాఫ్. అలాంటిది ఇక్కడ రాజధాని అన్నారు, సిఆర్డీఏ చట్టాలు తెచ్చారు, మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రభుత్వం మారింది, అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. రైతులు రోడ్డెక్కారు, కోర్టు వరకు వెళ్లారు. 100కు పైగా పిటిషన్లు వేసి తీర్పు కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరిప్పుడేం జరగబోతోంది? కోర్టు చెప్పింది చెప్పినట్టు సాధ్యమవుతుందా? అమరావతి అన్నవాళ్లు బాగానే ఉంటారు, కాదు అన్నవాళ్లు బాగానే ఉంటారు. నలిగిపోయేది మరి ఎవరు? 7 ఏళ్ల కిందట అలా జరిగి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదా? ఇలా వందల ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. అలాంటి వాటిని ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఓ కీలకమైనటువంటి ప్రశ్నను చూద్దాం. అమరావతి ఏర్పాటు ప్రక్రియే వివాదంతో మొదలైందా? హైకోర్టు తీర్పు తర్వాత రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ అవి ఎన్ని రోజులు? న్యాయస్థానం సూచనలపై ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మళ్లీ మ్యాటర్ మొదటికి వచ్చినట్లే కదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమస్య తరువాత కష్టం, ఆ రెండింటినీ దాటితే సుఖం అంటారు. అదే అమరావతి రైతుల విషయంలో మాత్రం ప్రతిసారి వివాదం సంతోషానికి దూరం చేస్తోంది. కాసింత ఆనందం కాసిని రోజులే ఉండి వెళ్ళిపోతోంది. ఇదంతా ఎలా ఉన్నా అమరావతి ఏర్పాటే వివాదంతో మొదలైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఈ వివాదంలో చంద్రబాబు పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు విజనున్న నాయకుడే, కాదనలేం. కానీ రాజధాని విషయంలో భవిష్యత్తు పరిస్థితులను కూడా అంచనా వేసి ఉంటే ఇంకా బాగుండేది. అన్నీ తెలిసి కూడా శివరామకృష్ణన్ కమిటీకి ఆయన ఎందుకు సహకరించలేదు? ఆనాటి మంత్రి నారాయణ నేతృత్వంలో ఎందుకు కమిటీ వేశారు? శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును ఎందుకు పక్కన పెట్టారు? నారాయణ కమిటీ రిపోర్టును ఎందుకు ముద్దాడారు? శివరామకృష్ణన్ కమిటీ తెలిపిన విషయాలను లెక్కలోకి తీసుకుంటే ఇవాల్టి రోజు ఇంకోలా ఉండేదా? అమరావతి రాజధాని నిర్ణయమే వివాదంతో మొదలైందా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఎస్, చాలా కీలకమైనటువంటి ప్రశ్న. శివరామకృష్ణన్ కమిటీ 7 ఏళ్ల కిందట ఏం నివేదిక ఇచ్చింది? ఏపీ విభజన జరిగిన కొత్తలో చట్టం ప్రకారం నవ్యాంధ్రకు రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ టీం 11 జిల్లాల్లో పర్యటించింది కూడా. అప్పట్లో హైదరాబాద్ చుట్టూ జరిగిన రచ్చను దృష్టిలో పెట్టుకుని సూపర్ రాజధాని వద్దే వద్దని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ విభాగాలన్నీ ఒకే చోట కాకుండా 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, సీఎం కార్యాలయం ఉన్న చోటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాల్సిన అవసరం లేదని, అలా వ్యవసాయం, ఆరోగ్యం, నీటిపారుదల, సంక్షేమానికి సంబంధించి కార్యాలయాలు ఎక్కడ ఉండాలో చెబుతూనే రాజధాని, హైకోర్టు ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదని నివేదిక ఇచ్చింది. రాష్ట్రాన్ని వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, శ్రీకాళహస్తి, నడుకుడి స్పైన్గా అభివృద్ధి చేయాలని సూచించింది. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన విభాగాలు వైజాగ్లో, వ్యవసాయ కార్యాలయాలు ప్రకాశం జిల్లాలో, ఆరోగ్యం, నీటిపారుదల విభాగాలు నెల్లూరు జిల్లాలో, విద్యకు సంబంధించిన కార్యాలయాలు అనంతపురంలో. ఇలా ఏ ప్రాంతాల్లో ఏ విభాగాలు ఏర్పాటు చేయాలో చెబుతూనే విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని కేంద్రీకరిస్తే ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టమని చెప్పింది. కమిటీ నివేదికను ఫాలో అయ్యుంటే ఇప్పుడు అమరావతి చుట్టూ వివాదంలో అమరావతి ఉండేది కాదు. అయితే అమరావతి రాజధానిగా కావాలని ఎక్కువ ఈమెయిల్స్ వచ్చిన విషయాన్ని కమిటీ రిపోర్టులో పేర్కొంది. అసలు వికేంద్రీకరణ మంత్రం జపిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టులో అమరావతి పేరు ఎందుకు వచ్చి చేరింది? అమరావతి రాజధానిగా ఉండాలంటూ కమిటీకి ఈమెయిల్స్ పంపింది ఎవరు? శివరామకృష్ణన్ కమిటీ ఉండగా అప్పటి మంత్రి నారాయణ నేతృత్వంలో చంద్రబాబు ఎందుకు మరో కమిటీ ఏర్పాటు చేశారు? ఆ కమిటీలో నిపుణులు ఎవరైనా ఉన్నారా? కేవలం రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలే ఉన్నారా? ఏదైతేనే అమరావతిని రాజధానిగా చేశారు. రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. సిఆర్డీఏ తెచ్చారు. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అప్పటి నుంచి రాజకీయంగా వివాదం నడుస్తోంది. కట్ చేస్తే 2019లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక 7వ ప్రశ్న. చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నదెవరు? కమిటీ ఎలాంటి వివాదానికి కారణం అయ్యింది?
శివరామకృష్ణన్ రిపోర్టు ఇచ్చే సమయానికే అప్పట్లో రాజధానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అందులో నారాయణ, సుజనా చౌదరి, గల్లా జయదేవ్, జీవి సంజీవరెడ్డి, బొమ్మిడాల శ్రీనివాస్, మండవ ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు. ఈ కమిటీలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులే తప్ప నిపుణులు ఎవరూ లేరని రాజకీయంగా చాలా రచ్చ నడిచింది. అయితే నారాయణ కమిటీ రిపోర్ట్ అమరావతికి అనుకూలంగా ఉంది. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుకు దీనికి మధ్య చాలా తేడా ఉండడంతో ఆన్లైన్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టారు. అక్కడ మొదలైన వివాదం మలుపుల మీద మలుపులు తీసుకుంది. ఆన్లైన్లో అభిప్రాయ సేకరణ అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియకుండానే జరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. టీడీపీకి సంబంధించిన వారే మెయిల్స్ పంపారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే అమరావతికి అనుకూలంగా ఈమెయిల్స్ ఉన్నాయన్న విషయం శివరామకృష్ణన్ కమిటీ తన రిపోర్ట్లో పేర్కొంది. కానీ సూపర్ రాజధాని వద్దని క్లియర్గా చెప్పేసింది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతికి అనుకూలం కాకున్నా ఆ పేరు రిపోర్టులో వచ్చి చేరేలా బాబు అండ్ కో చక్రం తిప్పారనేది వైసీపీ ఆరోపణ. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల్ని తెరమీదికి తీసుకురావడంతో వివాదం మరింత ముదిరింది. అది కోర్టు చుట్టూ చేరి ఇప్పుడు సంచలన తీర్పుకు దారితీసింది. రాజ్యం కోసం, దేశం కోసం యుద్ధాలు చూశాం, కానీ రాజధాని కోసం రాజధానిలో యుద్ధం మాత్రం ఏపీలోనే చూస్తున్నాం. ఏమైనా నిన్ననే అనుకున్నాం కదా, అమరావతి వివాదంలో విరామ చిహ్నాలే తప్ప ఫుల్ స్టాప్ పడే పరిస్థితులు కనిపించడం లేదని. హైకోర్టు తీర్పు తర్వాత మొదలైన రగడ రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. వివాదంలో మొదలైన వ్యవహారం వివాదంలో కంటిన్యూ అయి వివాదంగానే ఉండే పరిస్థితులు ఉన్నాయి. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసు. ఇప్పుడు వేసిన అడుగు ఎప్పుడు ఎలాంటి దారి చూపిస్తుందో తెలుసు అన్నట్టుగా టీడీపీ హయాంలో చంద్రబాబు రాజధాని నిర్ణయం తీసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. బాబు గారి రాజధాని మాకొద్దన్నట్టుగా వ్యవహారం మారింది. రెండు పార్టీలు బాగానే ఉన్నాయి, భవిష్యత్తులోనూ బాగుంటాయి. కానీ ఆందోళనకు, ఆశకు మధ్య అలుపెరగని పోరాటం చేస్తోంది మాత్రం రాజధానికి భూములిచ్చిన రైతులు మాత్రమే. వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది పక్కన పెడదాం. ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? న్యాయస్థానం సూచించినట్లు, ఆదేశించినట్లు అన్నీ జరుగుతాయా? అమరావతి ఒక్కదాన్ని భుజాల మీదకు ఎత్తుకున్నా ఇప్పటికిప్పుడు పనులు పూర్తి చేయడం సాధ్యమేనా? ఈ వివాదం ఇప్పటితో ముగిసిపోయే అవకాశం లేదా? పరిణామాలు చూస్తుంటే పక్కాగా అర్థమవుతోంది ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి అంతులేని కథలా మిగిలిపోవాల్సిందేనా? తమ భూముల్ని త్యాగం చేసిన రైతుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? తేల్చేద్దాం క్లియర్ కట్గా. రాజధానిపై చట్టం చేసే అధికారం రాష్ట్రానికి లేదని రాజ్యాంగాన్ని, గత తీర్పులను ప్రస్తావించి ఎగ్జాంపుల్స్, ఇంగ్లీష్ గ్రామర్ చూపించి మరి హైకోర్టు అమరావతి వ్యవహారంలో ఓ తీర్పునిచ్చింది. దీని మీద ఎలా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది పక్కన పెడితే 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని, ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని, ఇవన్నీ 3 నెలల్లో పూర్తి కావాలని హైకోర్టు ఆదేశించింది. మరిది సాధ్యమవుతుందా? టీడీపీ హయాంలో 3 ఏళ్లలో పూర్తి కానిది ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో 6 నెలల్లో పూర్తవుతుందా? ఇదే ఇప్పుడు జగన్ సర్కారుకు ఆయుధంగా మారబోతోందా? హైకోర్టు తీర్పు తర్వాత ఆనందంలో మునిగిపోయిన రాజధాని రైతులు ఆందోళన విరమిస్తారా? వారి ఆందోళనకు, దీక్షలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? సుప్రీంకోర్టుకు వ్యవహారం చేరితే అప్పుడు ఈ వివాదంలో ఎలాంటి మలుపులు చూస్తాం? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం సాధ్యమేనా? 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని భూములిచ్చిన రైతులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికిప్పుడు అది సాధ్యమవుతుందా అంటే కష్టమే. కష్టం కాదు, అసాధ్యం. ప్లాట్ల సంగతి ఎలాగోలా పాజిబుల్ చేయొచ్చు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడమే చాలా కష్టమైన పని. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ అంచనాలు అలా ఉన్నాయి మరి. 29 గ్రామాల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణంతో పాటు 9 థీమ్ సిటీస్ నిర్మించాలని అందులో ఉంది. నిజానికి ఆ నవనగరాలే అమరావతిని ఆర్థికంగా ఆదుకుంటాయని, అభివృద్ధి చేస్తాయని అప్పట్లో ప్లాన్ చేశారు. మాస్టర్ ప్లాన్ కూడా అలానే రూపొందించారు. దీనికి తోడు థీమ్ పార్కులు, హై స్పీడ్ రైల్వే లైన్లు, ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానాలు ఓ తరం పాటు కష్టపడితే కానీ అనుకున్న పనులు పూర్తి కాని స్థాయిలో ఉన్నాయి. అలాంటిది 6 నెలల్లో పూర్తి చేయడం అయ్యే పని కాదు. అదే ఇప్పుడు వైసీపీ సర్కారుకు మరో ఆయుధంగా మారే అవకాశం ఉంది. రైట్, ఇక 9వ ప్రశ్న చూద్దాం. సుప్రీంకోర్టుకు వెళితే ప్రభుత్వం ప్రస్తావించే అవకాశమున్న అంశాలు ఏంటి?
హైకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్ సర్కారు ముందు రెండే మార్గాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయటం, అది ఎలాగూ సాధ్యం కాదు. అదే అంశాన్ని ఆయుధంగా మార్చుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచనలు కూడా ఇప్పుడు దాదాపు అలానే కనిపిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు కోర్టుకు సమర్పించబోయే అఫిడవిట్లోనూ కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అలాంటిది 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలంటే తక్కువలో తక్కువ 50,000 కోట్లు కావాలి. అదే చంద్రబాబు అంచనాల ప్రకారం పూర్తి చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. కరోనా సమయంలో అది అసాధ్యమని వివరించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేయడం కూడా దాదాపు అసాధ్యం. అలాంటిది ఇచ్చిన 6 నెలల సమయంలో పూర్తి చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని నిర్మాణ పనుల తీరుపై సమర్పించబోయే అఫిడవిట్లో ప్రభుత్వం ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇక అటు ఒకప్పటి శివరామకృష్ణన్ రిపోర్టులను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా నడుస్తోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మోయలేని బరువు, రాష్ట్రం కొంగదీసే బరువు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా తానున్న 4-5 ఏళ్లలో లేదా ఇది మొదలు పెట్టినప్పుడు అంటే ఓ 4 ఏళ్ళు ఎఫెక్టివ్ అనుకున్నా చేయకుండా ఊరికి అరచేతిలో స్వర్గం చూపుతూ ల్యాప్టాప్లో సింగపూర్ను ఒకటో వర్చువల్ ఫోటోలను చూపుతూ వచ్చినది ఆయన భాషలోనే చెప్పాలంటే 5 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, ఆఖరికి వచ్చేసరికి 1,00,000 కోట్లు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెట్టాలి అని ఏదైతే చెప్పాడో అది ఈ రాష్ట్రం మోయలేనిది, ఏ రాష్ట్రమూ మోయలేదు. వైసీపీ రియాక్షన్ చూశాం కదా. ఇప్పుడు మరో ప్రధానమైన ప్రశ్న, రాజధాని యుద్ధం ముగిసిందా? రైతులు ఆందోళన విరమిస్తారా? హైకోర్టు తీర్పుతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. కోర్టుకు వాళ్ళంతా సాష్టాంగ ప్రణామం చేశారు. అయితే ఈ యుద్ధం ఇప్పుడే ముగిసిందా అంటే చెప్పలేం. వైసీపీ ఇప్పటికీ 3 రాజధానులే లక్ష్యమంటోంది. అదే దిశగా అడుగులు వేస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కూడా నిర్ణయించారంటే ఇదంతా చూస్తుంటే రాబోయే 2.5 ఏళ్లు కూడా రాజధాని గొడవ నడుస్తుందే కానీ తేలేలా మాత్రం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన విరమిస్తారా అంటే ప్రభుత్వం వేయబోయే అడుగుల మీదే వారి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి క్లియర్గా అర్థమవుతోంది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుని అక్కడ స్టే విధించిన కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమైనా ప్రస్తుతం హైకోర్టు తీర్పు మాత్రం వారిలో ఆనందాన్ని నింపుతోంది. ఎన్నో కష్టాలను దాటుకుని ఉద్యమాలు చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాము పోరాడుతున్నామని, పండగలు పబ్బాలు అన్నీ కూడా దీక్షా శిబిరాల్లోనే చేసుకుని ఇక్కడే కాలం గడిపామని, ఇన్నాళ్లకు కష్టానికి ఫలితం దక్కిందని, న్యాయం తమ వైపే ఉందని అంటున్నారు. మరి ఈ సంతోషం ఇలాగే నిలవాలంటే వైసీపీ సర్కారు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు మారినా ఏపీ రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మండుతూనే ఉంటుంది. ఈ వివాదాల్లోకి రాజకీయాల్లోకి ఇప్పుడు రాజధాని వచ్చి చేరింది. ఈ మంటలు ఇప్పట్లో ఆరడం కష్టమే. అయితే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత ఏపీ సర్కారు ఏం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కాలాన్ని కాసేపు అలా లాగించేందుకు మాత్రమే. చివరకు ఏదో ఒకరోజు అమరావతినే అంగీకరించాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 3 రాజధానులే లక్ష్యమన్న వైసీపీ సర్కారు కూడా అదే దిశలో ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య అటు చంద్రబాబు ఇటు జగన్ వ్యక్తిగతంగా ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వారి వారి పార్టీలకు కూడా ఏ నష్టం ఉండదు. ఆయన హైదరాబాద్లో, ఈయన తాడేపల్లిలో వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. ఇలా అంతులేని కథల అమరావతి కొనసాగుతూనే ఉంటుంది. అది నష్టం చేసేది చివరికి రాష్ట్ర ప్రజలకే. మరీ ముఖ్యంగా కష్టం నష్టం అనుభవించేది అమరావతి రైతులే. ఈ సమయంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు ఒడిదుడుకులు లేని రాజకీయ జీవితానికి అవసరమన్న విషయాన్ని అటు జగన్ ఇటు చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఇది మాత్రం క్లియర్ కట్.